రానున్న దశాబ్దాల్లో భారత్ అధిక బరువు ముప్పును ఎదుర్కొనున్నట్లు లాన్సెట్ జర్నల్ తాజాగా అంచనా వేసింది. 2050 నాటికి భారత్లో 44 కోట్ల మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడతారని తెలిపింది. మొత్తంగా ప్రపంచ జనాభాలో 380 కోట్ల మంది అధిక బరువు కారణంగా సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంది. 2050 నాటికి భారత్లో 44 కోట్ల మందికి పైగా ఊబకాయం, అధిక బరువుతో సమస్యలను ఎదుర్కొంటారని లాన్సెట్ జర్నల్ అంచనా వేసింది. పురుషులు 21.8 కోట్లు, మహిళలు 23 కోట్లకు పైగా అధిక బరువుతో బాధపడతారని తెలిపింది. ఈ శతాబ్దం మధ్య నాటికి ఊబకాయలు అత్యధికులు ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉంటాయని పరిశోధకులు అంచనా వేశారు. 3, 4, 5 స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, నైజీరియా ఉంటాయని లెక్కగట్టారు. లాన్సెట్ అధ్యయనం కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకుల సహాయంతో పాటు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2021 స్టడీని పరిగణలోకి తీసుకున్నట్లు లాన్సెట్ తెలిపింది. జీపీడీ అధ్యయనం ప్రకారం 2021 నాటికి ప్రపంచంలో 25 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో 100 కోట్ల మంది పురుషులు, 100 కోట్లకు పైగా మహిళలు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఆనాడు భారత్లో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య 18 కోట్లకు పైగా ఉంది. వారిలో 8 కోట్లకు పైగా మగవారు ఉండగా సుమారు 10 కోట్ల మంది మహిళలు ఉన్నారు. జీబీడీ అధ్యయనం తాజా పరిస్థితుల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో ఊబకాయల సంఖ్య 380 కోట్లకు చేరుకుంటుందని లాన్సెట్ నివేదిక తెలిపింది. వారిలో 180 కోట్ల మంది పురుషులు, 190 కోట్ల మంది మహిళలు ఉంటారని వెల్లడించింది. ప్రపంచ వయోజన జనాభాలో సగం మంది ఊబకాయంతో బాధపడతారని పేర్కొంది. 2050 నాటికి భారత్లో 5 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు 1.6 కోట్ల మంది అధిక బరువుతో బాధపడతారని లాన్సెట్ అంచనా వేసింది. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారిలో ఊబకాయలు భారీగా పెరిగి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్నట్లు అంచనా వేసింది. గుండె పనితీరును, ఎముకల ఆరోగ్యాన్ని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఊబకాయం క్షీణింపచేస్తుందని లాన్సెట్ నిపుణులు తెలిపారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని లాన్సెట్ హెచ్చరించింది. ఫిబ్రవరి 23న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊబకాయంపై ప్రస్తావించిన నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి.